ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ కుమారుడా, కుమార్తె, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా తన సన్నిధి కాంతి నీ మీద ప్రకాశింపచేసి మునుపటి కంటే అధికమైన సంతోషము, మునుపటి కంటే అధికమైన మేలులు నీ జీవితములో కలుగజేయునుగాక. ఆమెన్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన విధానమును బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుదాం. దేవాది దేవుడు మనము చేసే ప్రార్థనలు ఆలకిస్తూ ఉన్నాడు. వాటిని ఆయన అంగీకరించి ఆశీర్వదించబోతున్నాడు. వాక్యం సెలవిస్తూ ఉంది, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు అని కీర్తన 5వ కీర్తన 11వ చరణములో కీర్తనాకారుడు దావీదు గారు రాశారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ దినము దేవుడిచ్చిన వాగ్దానాన్ని పొందుకుందాం. నేను నీకు తోడై ఉండి నా వాగ్దానమును నెరవేర్చి నిన్ను ఆశీర్వదింతును. ఆమెన్, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ వాగ్దానమును సాక్షాత్తు దేవాది దేవుడే ఇస్సాకుకు తెలియచేశాడు, ఇస్సాకును దర్శించాడు. ఆదికాండము 26వ అధ్యాయము 3వ వాక్యములో ఈ వాగ్దానం ఉంది. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను అని దేవుడే ప్రత్యక్షముగా ఇస్సాకుతో మాట్లాడి చేసిన వాగ్దానము. ఈ ఆదికాండము 26వ అధ్యాయం అంతా కూడా ఇస్సాకును గురించే వ్రాయబడి ఉంది. ఇస్సాకును దేవుడు ఏ విధముగా ఆశీర్వదించబోతున్నాడు, ఆయన వాగ్దానము ఏ విధముగా నెరవేర్చబోతున్నాడు అన్నది ఈ ఆదికాండము 26వ అధ్యాయంలో ఉంది. అంత మాత్రమే కాకుండా దేవుడు ఇస్సాకును ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు కొందరు దానిని చూసి అసూయపడ్డారు. అయితే తర్వాత వారు చెప్పిన సాక్ష్యం ఏమిటంటే ఆదికాండము 26వ అధ్యాయము 28వ వచనములో వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి. ఆమెన్. 29వ వచనము చివరిలో ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవనిరి. ఆమెన్. ఈరోజు నీవు దేవునికి కుమారుడవై, కుమార్తెవై భూమి మీద గొప్ప ధన్యకరమైన జీవితాన్ని నీవు పొందుకున్నావు. ఆ ధన్యకరమైన జీవితము నీకు ఇవ్వడానికి యేసుక్రీస్తు ద్వారా నీకు రక్షణనిచ్చి రక్షింపబడిన నిన్ను తన కుమారుడుగా, కుమార్తెగా చేసుకున్న కారణము చేత దేవుడు నిన్ను మునుపటి కంటే అధికమైన మేలులతో నింపి ఆయన మహిమను పొందాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన ఆశ, ఆ దేవుని ఆలోచన ఈరోజు నీకు ఈ వాగ్దాన రూపములో వచ్చింది. నేను నీకు తోడై ఉండి నా వాగ్దానమును నెరవేర్చి నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు ఈరోజు నీకు తెలియచేశాడు. క్రీస్తునందు ప్రియ కుమారుడ, కుమార్తె, ఇస్సాకు కాలములో మరల కరువు వచ్చింది. కరువు సంభవించినప్పుడు ఇస్సాకు గెరారునకు రావలసి వచ్చింది. దేవుడు ఇస్సాకుకు ఐగుప్తు దేశమునకు వెళ్ళనీయకుండా గెరారులోనే ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. నువ్వు ఏ దేశములో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ గ్రామములో ఉన్నా, ఏ పట్టణములో ఉన్నా, ఏ వీధిలో ఉన్నా దేవుడు నీవు ఉన్న స్థలములో నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించి తన వాగ్దానం నెరవేర్చడానికి ఆయన ఇష్టపడి ఉన్నాడు. అబ్రహాముతో చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకొని ఇస్సాకుకు సంతానమును ఆకాశ నక్షత్రముల వలె, అంటే లెక్కింప వీలులేనంతగా దీవిస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానమును అబ్రహాము చూడకపోయి ఉండవచ్చు, ఇస్సాకు చూడకపోయి ఉండవచ్చు, కానీ దేవుని వాగ్దానము నెరవేరింది. కానీ వారు దేవుని వాగ్దానమును నమ్మారు, వారి జీవితంలో అనుభవించారు. నీ జీవితంలో కూడా నీవు బ్రతుకు కాలములోనే దేవుని వాగ్దానపు నెరవేర్పు చూచుదువుగాక. ఆమెన్. నాకు ఒక సహోదరి ప్రార్థన చేయమని రిక్వెస్ట్ పెట్టింది. తన కోరిక ఏంటంటే తన ఇంట్లో తను తప్ప అందరూ అన్యులే, విగ్రహారాధికులే. నా కుటుంబమునకు శాల్వేషన్, రక్షణ కావాలి, అయ్యగారు ప్రార్థన చేయండి. ఆమె కోరికను
దేవుడు సిద్ధింపచేయునుగాక. ఈరోజు నీ కోరిక ఏంటో, నీ ఆలోచన, నీ అవసరత ఏంటో నాకంటే ఎక్కువగా దేవునికి తెలుసు. అయితే నీ జీవితంలో దేవుడు నీవు కోరినది నెరవేర్చి నీకు వాగ్దానము చేసిన దానిని నెరవేర్చడానికి ఆయన తోడుగా ఉండాలి. తోడుగా ఉన్నప్పుడు దేవుడు వాగ్దానము నెరవేరుతోంది. ఆ దేవుడు నీకు తోడై ఉన్నాను అని జ్ఞాపకం చేశాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం గమనించాల్సింది ఏంటంటే మన జీవితంలో మనకు కొన్ని మన విశ్వాసానికి పరీక్షలు ఎదురవుతుంటాయి. అలాంటప్పుడు మనకు ఎదురవుతున్నటువంటి పరీక్షలలో మనము దేవునిపైన అపారముగా ఆధారపడి ఉండాలి. దేవుడు ఇస్సాకును పరీక్షించడానికి అక్కడికి వెళ్ళవద్దని ఆజ్ఞాపించాడు. నువ్వు ఐగుప్తుకు వెళ్ళవద్దు, నువ్వు గెరారులోనే ఉండాలి, అక్కడే నేను ఆశీర్వదిస్తాను. ఎక్కడ కరువు ఉందో ఆ కరువు ప్రాంతములోనే నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పినట్లుగా ఆశీర్వదించాడు. ఆదికాండము 26వ అధ్యాయము 3-12 వచనములో ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చెను. దేవుడు నిన్ను 100 ఆశీర్వదించునుగాక. నీవు దేవుని దృష్టిలో అటు లోకములో గొప్పదానివిగా దేవుడు నిన్ను దీవించునుగాక. నీవు క్రమముగా అభివృద్ధి పొందుదువుగాక. సంసారములో, సంతానములో, సంతోషములో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. మనకు ఎలాంటి పరీక్షలు ఎదురైనా విశ్వాసముతో దేవుని మనం వెంబడించాలి. అలా వెంబడిస్తున్న నీ జీవితంలో దేవుడు ఇస్సాకుకు ఏదైతే మాట ఇచ్చాడో, నెరవేర్చాడో, నీ జీవితంలో కూడా దానిని నెరవేర్చనై ఉన్నాడు. ఇస్సాకు దేవుని మాటకు విధేయుడై ఆ దేశములో, కరువు దేశములో, వర్షము పడని దేశములో తన పొలములో విత్తనం వేశాడు, దీవించబడ్డాడు. 100 ఫలము పొందాడంటే దీవించబడ్డాడు. నీ జీవితంలో కూడా నీవు దేవుని సన్నిధిలో ఏదైతే ప్రార్థనా బీజములు, ప్రార్థనా విత్తనములు విత్తుతున్నావో వాటికి యేసు నామమున 100 ఫలము పొంది అభివృద్ధి పొందుదువుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన నా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు కోట్ల కొలది కృతజ్ఞతలు ప్రభు. మా దైవమా, నేను నీకు తోడై ఉండి నా వాగ్దానమును నెరవేర్చి నిన్ను ఆశీర్వదింతును అని ఇస్సాకు గారికి మీరు చేసిన వాగ్దానమును మీరు నాయన తూచ తప్పక నెరవేర్చిన విధానమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మహిమ కలిగిన మా తండ్రి, నీవు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదము ఎన్నటెన్నటికి తొలగిపోదు నాయన. నీ దీవెన కొరకు ప్రభా, మీ బిడ్డలు మీ వాగ్దానపు నెరవేర్పు కొరకు మీ బిడ్డలు ఎదురు చూస్తుండగా వారి విశ్వాస నిరీక్షణకు నజరేయును నామమున గొప్ప ప్రతిఫలము పొందుదురుగాక. ఆయన సంతానము లేకుండా ఎంతమంది భార్యాభర్తలు ఎదురు చూస్తున్నారు. భార్యాభర్తలలో ఎవరికి లోపమున్నా యేసునామమున లోపము సరిచేయబడి వారికి సంతాన భాగ్యము కలిగి సంతానము భూమి మీద విస్తరించునుగాక యేసునామమున. అంతేకాకుండా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగాలను నాయన అనుగ్రహించండి. వివాహము చేయాలి తమ బిడ్డలకు, తమ కుమారులకని ఏ తల్లిదండ్రులైతే ఎదురు చూస్తున్నారు అట్టి వారికి వివాహ సంబంధాలు కుదురుటకు సాయం చేయండి. గర్భవతులుగా ఉన్నవారికి నాయన సుఖప్రసవములు దయచేయండి. రక్షణ లేకుండా ఇంకా విగ్రహారాధన చేస్తున్న వారికి యేసు నామముననే రక్షణ గనక వారికి రక్షణ కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. రక్షింపబడిన వారు కుడికి ఎడమకు తొలగిపోకుండా సహాయం చేయండి నాయన. వాతావరణం అనుకూలముగా లేదు గనక నాయన, అనుకూలముగా వాతావరణము లేకపోయినా మీరు మాకు అందుబాటులో ఉన్న దేవుడవు, మాకు తోడుగా ఉన్న దేవుడవు. మీ కార్యములు మీ బిడ్డల జీవితంలో నెరవేర్చి మహిమను పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి సహాయము, వాగ్దానపు నెరవేర్పు నీ జీవితములో యేసు నామమున నెరవేర్చబడునుగాక. ఆమెన్, ఆమెన్.